హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు నేను ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి పెన్షన్ శాఖ నుంచి నోటిఫికేషన్ అండి. సో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అండి. సో ఎటువంటి కాంట్రాక్చువల్ జాబ్ అయితే కాదు. సో మీరు దీన్ని చూసి నోటిఫికేషన్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో ఎందుకు అంటున్నానంటే జీతం కూడా చాలా ఎక్కువ అండి. ఆల్మోస్ట్ వీళ్ళు ఆఫర్ చేసేది 2.5 lakhs పర్ మంత్. అంటే మన జాబ్ రాగానే సో స్లోగా గ్రాడ్యువల్గా విత్ ఇన్ ప్రొబేషన్లో అయిపోయేసరికి మనకి 2.5 lakhs శాలరీ అనేది వస్తుంది పర్ మంత్. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అంతగా అడగట్లేదు. సో డిగ్రీ పాస్ అయితే చాలండి, ఏ డిగ్రీ అయినా పాస్ అయితే చాలు. సో ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. కొన్ని ఎక్స్పీరియన్స్తో ఉన్నవి, కొన్ని ఎక్స్పీరియన్స్తో లేనివి ఉన్నవి. సో ఎక్స్పీరియన్స్ లేనివి కూడా ఉన్నవి. సో ఎక్స్పీరియన్స్ లేనివే చూసుకుందాం. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి దాంట్లోంచి వచ్చిందండి, ఎన్పిఎస్ నుంచి వచ్చింది. సో నేను నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా బాధ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మూలం నేను మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మీ వెల్ విషర్స్కి ఎవరికైనా ఇటువంటి ఆపర్చునిటీస్ కావాలి, వాళ్ళకి నోటిఫికేషన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. సో లైక్ చేయడం మనం ఏంటి అంటే చాలా మందికి రిఫరెన్స్గా వెళ్తుంది. సో దట్ నాకు కొంచెం వ్యూవర్షిప్ పెరిగిద్ది, నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ చూసుకుందాం. మనం నోటిఫికేషన్ చూసుకున్నామంటే నోటిఫికేషన్ అనేది నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి, సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నుంచి వచ్చింది. సో ఇది ఒక మనకి నేను చెప్పినట్టు మనకి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, సో అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నదే వర్క్ చేస్తుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ అనేది. సో అండ్ ఇది కూడా ఏంటి అంటే మనకి హెడ్ ఆఫీస్ అనేది న్యూఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీ నుంచి వచ్చింది. అండ్ ఇది చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ నేను చెప్పాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అని. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ బి మేనేజర్ అండ్ ఆఫీసర్ గ్రేడ్ బి మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. సో గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్ బిలో మేనేజర్. సో ఈ రెండు రిక్రూట్ చేయడానికి వీళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో మెయిన్గా మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుందాం. సో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మనకి January 16th నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే మనకి February 5th దాకా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ టైమే ఇచ్చారని అనుకోవచ్చు. బట్ ఎవరు ఈ నోటిఫికేషన్ మిస్ కాకండి. ఎందుకంటున్నానంటే సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్. అంటే స్టార్టింగ్ శాలరీ కూడా మీకు చెప్తాను, చూపిస్తాను. సో ది బెస్ట్ పే ఉందండి దీని ఇక్కడ, అందుకనే నేను చెప్తున్నాను. అండ్ ఇంకా వీళ్ళు ఏంటంటే మనకి కాల్ లెటర్స్ కానీ, అంటే కాల్ లెటర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి అడ్మిట్ లెటర్స్, మనకి హాల్ టికెట్స్ అని ఇంకా వీళ్ళు ఇంకా చెప్పలేదు, వెబ్సైట్లో పెడతామని చెప్పారు. ఈమెయిల్ కానీ SMS ద్వారా చెప్తారు. అండ్ దీనికి ఏంటంటే మనకి అంతా 3 phases ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ phase 1 అండ్ phase 2 అనేది ఏంటంటే వీళ్ళు February 25th లోపు ఇవన్నీ చేసేస్తామని చెప్తున్నారు. సో ఈ టోటల్ ఎగ్జామ్ అనేది 3 phases కింద ఉంటుందండి. ఆన్లైన్లో మనకి ఎగ్జామినేషన్ కింద అంటే phase 1, phase 2 ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కింద phase 3 అనేది ఉంటుంది. సో ఎవరైతే phase 1, phase 2 పాస్ అయ్యి వస్తారో వాళ్ళకి థర్డ్ రౌండ్ అంటే ఇంటర్వ్యూ. సో అది వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి కూడా ఆఫర్ లెటర్ లైక్ ఈమెయిల్ కానీ పోస్ట్ కానీ వీళ్ళు లైక్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మేము పంపిస్తామని చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటి అంటే సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. సో వీళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ప్రకారం సో గ్రేడ్ బి మేనేజర్, ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ని మీకు రిక్రూట్ చేసుకుంటున్నారని ఇక్కడ చెప్తున్నారు. అండ్ మన వేకెన్సీస్ వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్డ్ ఉంది, అన్ఎక్స్పీరియన్స్డ్ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అడిగారు. సో మనం చూసుకుంటే గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్లో జనరల్ స్ట్రీమ్లో మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా అడగడం జరిగింది. సో మనం ఏం చేద్దామంటే ఈ ఒక్క దాని మీదే కాన్సన్ట్రేషన్ చేద్దాం. అండ్ రిస్క్ మేనేజర్ జనరల్ అండ్ గ్రేడ్ బిలో జనరల్ కేటగిరీ, జనరల్ స్ట్రీము, హ్యూమన్ రిసోర్సెస్, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళు చూసుకోండి. నేను నోటిఫికేషన్ పెడతా కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళు చూసుకోండి. మీకు తగ్గ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే సో మీరు అప్లై చేసుకోండి, నథింగ్, మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో నేను వాళ్ళకి జనరల్గా చెప్తాను. సో మనకి అన్రిజర్వ్డ్ కింద 4 పోస్టులు ఉన్నవి. అండ్ అంత టోటల్ అన్ని పోస్ట్ చూసుకుంటే 12 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. పే స్కేల్ కూడా చూసుకోండి. సో 85,050 రూపీస్ నుంచి మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ టోటల్ మన కిందకు వచ్చేసే క్వాలిఫికేషన్ నేను ఏం చెప్పాను, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళు ఏజ్ అంటే మిగతా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో గ్రేడ్ బిలో మేనేజర్కి ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఎవరైతే MBA చేశారో సో వాళ్ళైతే ఏమేం చేస్తారో మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అన్నిటికీ 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఏం చేసామంటే గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్ని అప్లై చేసుకోమని చెప్పాం. సో అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేసుకుని దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే
ఏజ్ వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్కి వచ్చి 30 అనేది మాక్సిమం ఏజ్ అండి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కోటా ఉంటుంది కాబట్టి అది రిజర్వేషన్ ఏజ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ప్లస్ ఉంటుంది ప్లస్ 30 ప్లస్ 5 33 అండ్ ఓబీసీ వాళ్ళకి 33 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40. సో అట్లా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు అంటే మనకి జనరల్ వితౌట్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ అయినా ఫుల్ టైం చేశారో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే ఎంబీఏ కానీ వాళ్ళు ఏదైనా సిఎంఏ కానీ పీజీడీబీఏ కానీ ఏది చేసినా కూడా ఈ పోస్ట్ ఎలిజిబుల్ అండి. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు ఉంటే బెటర్. ఇంకా సో ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు, నీళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో దీనికి మనకి అప్లై చేసుకుందాం. సో ఇదేంట్రా వీడు ఒక ఓన్లీ 12 పోస్టులకే చెప్తున్నాడు. ఆ 12 పోస్టులు అంటే ఈ 12 పోస్టులు అయినా కూడా చాలామంది ఏంటి అంటే ఫీజు పేమెంట్ కూడా వస్తాయి. అక్కడ మాట్లాడదాం ఈ సెక్షన్ మనం. తర్వాత ఏంటి ఇక్కడ వీళ్ళు ఇంపార్టెంట్ నోట్స్ ఏమి ఇస్తున్నారంటే మనకి ఆ ఎడ్యుకేషన్తో పాటు మనము కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి అండ్ మనకి ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ మీద ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం దాని మీద పట్టు ఉండాలి మనకి. సో మనకి నాలెడ్జ్ అండ్ పట్టు కొంచెం ఉందనుకోండి సో వెళ్ళండి గుడ్. ఎటువంటి సర్టిఫికేషన్ వీళ్ళు ఏం అడగట్లేదు. అండ్ ఇంకోటి వీళ్ళు కరెక్ట్గా క్లారిటీగా మెన్షన్ చేశారు ఏంటంటే ఇన్ని పోస్ట్లో మనం అసిస్టెంట్ మేనేజర్కి కానీ మేనేజర్కి కానీ సో ఒక్క దాంట్లోనే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ ఉంది, అసిస్టెంట్ మేనేజర్లో వాళ్ళు ఒక 3 స్ట్రీమ్స్ వదిలేదు, 3 స్ట్రీమ్స్లో ఒక స్ట్రీమ్కి అప్లై చేసుకోగలం. తర్వాత మేనేజర్ ఉంది, మేనేజర్లో ఒక స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్క స్ట్రీమ్ని అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో అట్లా మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేసేది ఏంటి, మనం నార్మల్గా అసిస్టెంట్ మేనేజర్లో జస్ట్ ఓన్లీ ఒక స్ట్రీమ్ జనరల్ స్ట్రీమ్లోనే మనం చూసుకుంటున్నాం కానీ జనరల్ స్ట్రీమ్ ఒక్కటి మనం అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు అక్కడ క్లారిటీగా ఇచ్చేసారు, ఇక్కడ చెప్పేశారు. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమన్నారు అంటే నేను చెప్పాను మీకు, వీళ్ళు ఆఫీసర్ గ్రేడ్ బి మేనేజర్కి కానీ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి కానీ సో phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 3 phases అని చెప్పాను. సో పేపర్ 1 జనరల్ స్ట్రీమ్కి వచ్చి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటున్నారు, 120 మార్క్స్ ఉంటాయి, 19 minutes డ్యూరేషన్. సో నెక్స్ట్ phase 2 దీంట్లో జనరల్ స్ట్రీమ్లో ఏమేమి ఉంటాయి సెక్షన్స్ వారీగా ఏమేమి చెప్పారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, అంటే మనం డేటా అనలిటిక్స్ కొంచెం దాంట్లో బట్టి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి వీళ్ళు కాంపోజిషన్ ఇచ్చారు. సో నేను ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ పెట్టాక మీరు చూసుకోవచ్చు. phase 1 ఏంటంటే మనకి సింగిల్ షిఫ్ట్లో వీళ్ళు సింగిల్ షిఫ్ట్లో చేయడం జరుగుతుంది. అది కూడా బైలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి phase 2లో ఏంటి అంటే మనకి 2 పేపర్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఈచ్ phase 2లో. సో ఆల్ స్ట్రీమ్స్కి పేపర్ 1 వచ్చి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, అది 100 మార్క్స్ 60 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్ట్రీమ్. మనం జనరల్ స్ట్రీమ్ చూసుకుని దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కామర్స్ మీద, అకౌంటెన్సీ మీద, అంటే నేను చెప్పాను కదా ఎంబీఏ అండ్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది కూడా 100 మార్క్స్ 40 minutes క్వశ్చన్స్ 40 minutes ఉంటుంది. సో ఇది దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫర్ మన ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెడితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని వీళ్ళు దీంట్లో మనకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ పేపర్ 1 పేపర్ 2 phase 2లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే phase 3 ఇంటర్వ్యూకి మనం ఒకవేళ సెలెక్ట్ అవ్వాలి అంటే phase 2లో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అంటే మనం ఎలా సెలక్షన్ చేస్తారు అంటే వీళ్ళు phase 2లో వచ్చిన మార్క్స్లో 50% వెయిటేజ్ చేస్తారు అండ్ మనం ఇంటర్వ్యూలో వచ్చిన 50% వెయిటేజ్ చేస్తారు. ఈ వెయిటేజ్ బట్టి మనని షార్ట్ లిస్ట్ చేసి మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే phase 1లో బాగా పర్ఫార్మ్ అంటే షార్ట్ లిస్ట్ ఇస్తారు, అంటే మినిమం 45 మార్క్స్ 120 మార్క్స్కి మినిమం 40% 45% రావాలి. అది వచ్చామంటే మన సెకండ్ ఫేజ్కి రాణిస్తారు. సెకండ్ ఫేజ్లో ఎలా మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే సెకండ్ ఫేజ్లో కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ మార్క్స్ ఇస్తారు, దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనకి పోస్ట్ అనేది ఎలా అసైన్ చేస్తారు అంటే phase 2లో వచ్చిన 50% వెయిటేజ్, ఇప్పుడు సపోజ్ మనకి phase 2లో 100 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం, 100లో 50% అంటే 50 తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో సపోజ్ 100 మార్క్స్ అనుకున్నాం, 100 మార్క్స్కి మనకి 25 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం, 25లో హాఫ్ 12.5 అట్లా తీసుకుంటారు. అట్లా తీసుకుని ఎవరికైతే హైయెస్ట్ వస్తే మనం షార్ట్ లిస్ట్ తీసుకుంటారు. సో ఇది వాళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేను ఇందాక చెప్పాను పే స్కేల్. సో ఇక్కడ పే స్కేల్ అనేది మనకి చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. నేను మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది కూడా వీళ్ళు చూడండి 30 lakhs per annum. సో 30 lakhs per annum అంటే మనం 30 lakhs డివైడెడ్ బై 12 చేసుకున్నా కూడా మినిమం మనకి 2.5 lakhs వస్తుంది. సో 2.5 lakhs per month మనకి శాలరీ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, లీవ్ ఫెయిర్, మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని చాలా ఉన్నాయి. ఇది కొడితే అట్లాంటి జాబ్ కొట్టాలి. మీకు ఇంకా సర్వీస్ కండిషన్స్ తెలిసి ఉంటుంది. ఏ పోస్ట్ కైనా కూడా మనం ప్రైవేట్ పోస్ట్ చేసినా కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉందని మెన్షన్ చేశారు ఇక్కడ.
అండ్ పోస్టింగ్ అనేది మనకి జాబ్ రాగానే న్యూఢిల్లీలో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అన్నారంటే ట్రాన్స్ఫర్ టు ఎనీ లొకేషన్ ఇండియా వేరే ఎన్పిఎస్ ట్రస్ట్ ఉన్నాయి. ఎన్పిఎస్ ట్రస్ట్ అనే ఆఫీస్ ఎక్కడ ఉన్నా కూడా మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని వీళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన సిటీలో రాసుకోవచ్చు, మన దగ్గర ఉన్న సిటీలో రాసుకోవచ్చు అని చెప్పాను చూసారా. సో చూసుకుంటే మనకి సౌత్ జోన్లో వచ్చేసరికి చెన్నై ఒకటి ఇచ్చారు. మన మ్యాక్సిమం హైదరాబాద్ అందరం తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ హైదరాబాదే చూస్ చేసుకోవచ్చు. ఇంక చెన్నై ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెన్నైలో కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, మనం చూసుకుందాం దాన్ని బట్టి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు నేను అదే ఇందాక చెప్పాను. సో కాంపిటీషన్ మనకు తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మనకి ఏంట్రా ఇదేంటి అసలు ఎందుకు అని అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నాను. చూడండి, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి నేను చెప్తున్నాను అమ్మా, ఈ 1000 రూపీస్ ఫీజు అనేది ఎక్స్ట్రా అంటే జిఎస్టీతో కలిపి ఒక 1080 అట్లా అవుతుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ ఉమెన్ వాళ్ళందరికీ నీల్ ఫీజు. సో మీ అందరూ అప్లై చేసేసుకోవచ్చు. ఇంకోటి మనకి చాలా వరకు ఏంటంటే 1000 రూపీస్ ఫీజు అని చాలా వరకు అప్లై చేసుకోరు కాబట్టి సో ఈ చూసుకుని అప్లై చేసుకోండి ఫీజు. అండ్ మనం కింద లాస్ట్లో చూసుకుంటే సో మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో గైడ్ లైన్స్ అన్నీ ఇచ్చారు. సో స్క్రోల్ చేసుకొని కింద చూద్దాం. సో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే సో పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్ పేమెంటే చేస్తాము. సో డాక్యుమెంట్స్ ఏమేమి స్కానింగ్ అంటున్నారంటే ఒక ఫోటోగ్రాఫ్ అనేది సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలండి. సో బ్లూ ఇంక్ అయినా బ్లాక్ ఇంక్ అయినా పర్లేదు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నోట్ ఇవ్వాలి. కింద ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నోట్ మన సిగ్నేచర్ క్యాపిటల్స్లో పెట్టకూడదని చెప్తున్నారు. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కింద ఇచ్చారు కనిపిస్తుంది కదా, ఆ డిక్లరేషన్ రాసి మనం అప్లోడ్ చేయాలి. ఇంకా అంతే గాయస్. ఇంకా ఆన్లైన్ కూడా ఫీజు కూడా ఆన్లైన్ అని పే చేయడం ఉంటుంది. సో మీకు ఇంకా అన్నీ తెలిసినవే. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను రియాక్ట్ అవుతాను. సో ఇంకోటి మీకు ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కూడా పింగ్ చేయండి. సో అలా అప్లికేషన్ ఎలా చేయాలన్న డౌట్స్ వచ్చినా నాకు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ మీకు కావాలనుకునే లెక్కైతే. దట్స్ ఆల్ గైస్. ఇది ఒక నోటిఫికేషన్, ఇంకో కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మర్చిపోకండి నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ మై ఎంకరేజ్ ఫర్ మీ. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను.